ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన చంద్ర. మన ఫ్యామిలీ డ్రామాతో మనలందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. పెళ్లి కాకముందు కనపడ్డ ప్రతి అమ్మాయి అద్భుతమే కనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత పెళ్ళామే అద్భుతం. నిజమే చెప్తున్నారా? నిజమా అంటే నిజమేనే. మీరు దానికి తిప్పి తిప్పి అడగడం ఎందుకు మళ్ళీ? మీరేం మాట్లాడతారో మాకేం అర్థం కాదండి. మీకు అర్థం కాకపోతేనే మంచిదిలే, అర్థమైంది అనుకో నాన్న అర్థాలు వెతుకుతారు మీరు. స్వప్న, నిన్ననే పక్కింటికి టూలెట్ అని బోర్డు ఉండే, ఈ రోజు అంటే డోర్ తెరిచి ఉంది. ఎవరో కొత్తగా రెంట్కి దిగారులేండి. రెంట్కి దిగారా? సరే, పక్కింటి గురించి ఎదురు గురించి మనకు ఎందుకు కానీ నువ్వు టీతే కొద్దిగా అంతలోపు నేను నీకు పేపర్ చదివి పెడతా. సరేనా? ఓకే. జీవితంలో ప్రశాంతత కావాలంటే పెళ్లికి పెళ్ళానికి దూరంగా ఉండండి. బాబా, మంచి కొటేషన్ చెప్పావయ్యా, కానీ లేట్ గా చెప్పావు. అదే రాజా. పైన నిలబడి చూసుకోవాల్సిన మమత. మమత, నువ్వేంటి ఇక్కడ? ఇంట్లోనే అద్దెకుంటున్నా మోహన్. ఎలా ఉన్నావు మమత? జీవం లేని మనిషిలా అలా బ్రతికేస్తున్నాను మోహన్. మమత, ఆ రోజు రాత్రి గుడి దగ్గరికి బ్యాగ్ తీసుకురమ్మని చెప్పి నువ్వు ఎందుకు రాలేదు మోహన్? ఆ రోజు నన్ను మా ఇంటి వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు మమత. నా దగ్గర ఉన్న ఫోన్ కూడా లాగేశారు. ఆ రోజులో ఒక్కడనే రూమ్ లో కూర్చొని ఎంత బాధపడ్డానో, నీకోసం ఎంత వేదన పడ్డానో ఆ విషయం నాకే తెలుసు మమత. మోహన్, మమత, ఆ రోజు రాత్రి నీ కోసం ఎదురు చూసి చూసి నా రెండు కళ్ళు కాయలు కాచాయి మోహన్. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిసి అదే రాత్రి అదే గుళ్ళో వేరే వాడికిచ్చి పెళ్లి చేశారు మోహన్. అయ్యో అవునయ్యో. మమత, మమత. మోహన్, మా ఆయన పిలుస్తున్నారు. మళ్ళీ కలుస్తాను మోహన్, మళ్ళీ కలుస్తాను. ఓకే మమత. ఏమండి, టీ తీసుకొచ్చాను. మమత, నా ఏమండి? టీ-షర్ట్ ఎలా ఉంది మమత? ఏమండి? మమత, మమత. ఏమండి? స్వప్న, భాస్కర్, భాస్కర్, ఆ రోజు సికింద్రాబాద్ స్టేషన్ కు నన్ను రమ్మని చెప్పి నువ్వెందుకు రాలేదు భాస్కర్? ఆ రోజు ఇంటి నుంచి గడప దాడితే విషం తాగి చచ్చిపోతాను మా అమ్మ నాన్న బెదిరించారు. స్వప్న, ఈ ప్రాబ్లమ్స్ మీ మగవాళ్ళకే ఎందుకు వస్తాయి భాస్కర్? మేము తెగించొచ్చినప్పుడు మీరు కూడా మా కోసం రావాలి కదా భాస్కర్. ఐఎమ్ సారీ స్వప్న, ఐఎమ్ రియల్లీ సారీ. పెళ్ళిన తర్వాత నీ జీవితం ఎలాగుంది? ఏముంది? ఏమైంది? మీ ఆయన సరిగా చూసుకోవట్లేదా? చాలా బాగా చూసుకుంటున్నాడు. మరి ఆయన తినిపించే ప్రతి ఐస్ క్రీమ్ లో నువ్వే కనిపిస్తావు, ఆయన చూపించే ప్రతి సినిమాలో నువ్వే కనిపిస్తావు. అయినా మా జీవితాల్లోకి మీరు ఎందుకు వస్తారు, ఎందుకు వెళ్ళిపోతారో మాకేమీ అర్థం కాదు భాస్కర్. సైలెంట్ గా ఉన్న మమ్మల్ని కెలకి మరీ వెళ్ళిపోతారు మీరు. స్వప్న, మమ్మల్ని పడేయడానికి మీరు నానా సంకలు నాకుతారు, పడ్డ తర్వాత మమ్మల్ని సంకలు నాకిస్తారు. ఏమండి? మా ఆవిడ పిలుస్తుంది. భాస్కర్, భాస్కర్, చూస్తూ చూస్తుండగానే చేతిలో నుండి పుసుక్కుని జారిపోయాడు పుట్టాడు. ఏమే టీ ఏది? ఇప్పుడే చేజారి కింద పడిందండి. నీకు చేయి జారడం బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్యలో. ఏమండి? ఇంకో టీ ఏదైనా ఏమండి? ఇక్కడ వాతావరణం చూసారా ఎంత చల్లగా ఉందో? అవునే, చాలా కంఫర్టబుల్ గా ఉంది నాకు. మన ఇంటి పక్కన కొత్తగా రెంట్కి దిగింది వీలైనానే స్వప్న. అవునండి, వీలేనండి. హలో బ్రదర్. హాయ్ బ్రదర్, దిస్ ఇస్ మోహన్. దిస్ ఇస్ భాస్కర్. నైస్ టు మీట్ యు. థాంక్యూ బ్రదర్, సేమ్ టు యు. థాంక్యూ. మా ఆవిడ స్వప్న బ్రదర్. అవునా? నమస్కారం స్వప్న గారు. బ్రదర్, మా ఆవిడని పరిచయం చేశాను కదా, మీ ఆవిడని పరిచయం చేయవా బ్రదర్? మా ఆవిడ మమత. నమస్కారం అండి మమత గారు.
పరిచయం మేము కనీసం ఇంట్లోకి రమ్మని కూడా పిలవట్లేదు. సార్ మర్చిపోయాను బ్రదర్. సారీ బ్రదర్. రండి బ్రదర్. ఇల్లు బాగా కట్టించారు బ్రదర్. అవునా బ్రదర్? మీ టేస్ట్ అదిరింది. మీ టేస్ట్ కూడా మామూలు ఉందా బ్రదర్? అదిరింది బ్రదర్. బ్రదర్. సారీ బ్రదర్, మీరు టీ తాగుతారా కాఫీ తాగుతారా? ఆయన కాఫీ అయితే తాగుతారు. ఆయన కాఫీ తాగుతాడు నీకెలా తెలుసు? అంటే ఆయన మాట తీరుని బట్టి చెప్పానండి. కరెక్టే కరెక్టే కరెక్టే. మీరు కూడా కాఫీ తాగుతారు కదా బ్రదర్? ఆయన టీయే తాగుతారు. ఆయన టీ తాగుతాడా నీకేం తెలుసు? అదేనండి, ఆయన మాట్లాడే విధానం చూస్తే ఎవరైనా చెప్పొచ్చు కలరు ఏం తాగుతారని. మామూలు హిలేరియస్ కాదు బ్రదర్, సూపర్ హిలేరియస్. మగాడు నడువడు కనిపెట్టి చెప్పేస్తారు ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం తాగుతారు అనేది. అప్పుడే కాఫీ తీసుకొచ్చారు బ్రదర్. బ్రదర్, ఒక్క కాఫీ తోటి పాత రోజులు గుర్తు చేశారు బ్రదర్. అవునా బ్రదర్? కాఫీ అదిరింది. నిజంగా అదిరిపోయింది బ్రదర్. పరిచయం అయింది. అవును బ్రదర్. మంచి కాఫీ ఇచ్చారు. అవును బ్రదర్. ఇరుగు పొరుగు వాళ్ళం. అవును. కాలక్షేపానికి ఒక అంతాక్షరి ఆడదాం బ్రదర్. నేను చిన్నప్పుడు అంతాక్షరి తప్ప వేరే ఆటనే ఆడాను బ్రదర్. అవునా బ్రదర్? అంతాక్షరి అంటే అంత పిచ్చి నాకు. ఏం టేస్ట్ బ్రదర్. మరి ఆడదామా? సూపర్. ఇప్పుడు ముందు లేడీస్ ఓకేనా? ముందు లేడీస్ సప్న, ముందు నువ్వు పాడే. అయ్యో స్టార్ట్ చేయి. నేనే పాడాలా? ఆ. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం, ముడి గట్టిన దీపాలే ముడి హారతులయ్యేనా. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో ఈ పాటలో సాహిత్యం అలాంటి కదండి, ఎవరు విన్నా కానీ ఏడుపు రావాల్సిందే కదండి. కరెక్టే కరెక్టే. ఆ రోజుల్లో మామూలు సాహిత్యం బ్రదర్. అవును బ్రదర్. ఇప్పటి పాటలో సౌండ్ ఎక్కువ, సాహిత్యం తక్కువ. మరి అప్పటి పాటలు ఏం పాట పాడావు నువ్వు? సూపర్ సూపర్. పాట చాలా బాగా పాడింది. అరే సాహిత్యం ఉన్న పాట బ్రదర్. సూపర్ బ్రదర్. ఏమేమి పాడావు? ఎక్సలెంట్. నువ్వు పాడు. ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే. నా మదిని 3 నాళ్ళ ఏ జీవయాత్రలో ఒక పూటలోను రాలి పువ్వులెన్నో నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ఎగలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాల. నువ్వెందుకు ఏడుస్తున్నావే? ఈ పాటలో మటుకు సాహిత్యం తక్కువ ఉంది ఏంటండి? ఈ పాట వింటే ఎవరైనా ఏడవలసిందే. ఏం ఫీల్ ఉన్న పాట పాడవే నువ్వు? చాలా బాగా పాడావు. చాలా బాగా పాడావు. బ్రదర్ ఓకే, పరిచయం అయ్యావు, మంచి కాఫీ ఇచ్చావు, అంతాక్షరి కూడా ఆడుకున్నాం. ఇక వెళ్ళొస్తా బ్రదర్. అప్పుడే వెళ్తారా బ్రదర్? ఉండాలని నాకు ఉంది బ్రదర్. చూసే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని వెళ్ళాల్సి వస్తుంది అంతే. అంతే బ్రదర్. బ్రదర్ ఓకేనా బ్రదర్? ఓకే బ్రదర్. బ్రదర్ ఆవిడ మావిడ బ్రదర్. అలా అన్నకు బ్రదర్, గుండెల్లో గుణపం గుజ్జుకున్నట్టుంటది. ఓకే టేక్ కేర్ బ్రదర్. ఓకే బ్రదర్. వెళ్ళొస్తా బ్రదర్. ఓకే బ్రదర్. జాగ్రత్త బ్రదర్. ఓకే బ్రదర్. వెళ్ళొస్తా బ్రదర్. ఓకే టేక్ కేర్ బ్రదర్. పదవే బ్రదర్. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, జీవితంలో నా ఇల్లు పక్క నుంచి ఇల్లు ఖాళీ చేయనని మాటే బ్రదర్ నాకు. సో నరేష్ గారు, ఈ క్రాస్ కనెక్షన్ గురించి మీ అభిప్రాయం? చాలా బాగుందండి. చంద్ర అండ్ తను కరెక్ట్ గా టైమింగ్ అండి. అంటే తను పేరు తిని పేరు చూసుకోకుండా చాలా బాగా మేనేజ్ చేశారు, చాలా బాగా చేశారు.
అండ్ చంద్ర ఇస్ ఆల్వేస్ అంటే ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు వస్తాడు. డెఫినెట్ గా చాలా బాగుంది చంద్ర. ఆల్ ద వెరీ బెస్ట్. నాగ్ బాబు సార్. మంచి థాట్, సరదా ఫన్ బాగా జనరేట్ చేసేస్తాడు. గుడ్, గివ్ ఇట్ అప్. తంపు గారు మీ థాట్స్. అయ్యో రాములా, బాగుందండి, ఫైన్. శ్రీనివాస్ గారు. నాకు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాలంది. మీరందరూ ఇండిపెండెంట్ ఏరియాలో ఉంటారా, అపార్ట్మెంట్స్ లో ఉంటారా? నేను అపార్ట్మెంట్ లో వెంటనే ఖాళీ చేసేయండి. చాలా బాగుందండి. మోహన్ సార్. ఆడవాళ్ళ కింద మగవాళ్ళు చేయడం అనేది మనం అనుకున్నంత తేలిక కాదు. సో ఎగ్జాజరేటెడ్గా చేయడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. అపహాస్యం పాలు కాకుండా చేయడం కూడా చాలా కష్టం. చాలా బాగా చేశారు. ఈషా. చాలా బాగుంది. అండ్ నాకు ఫస్ట్ ఆ హెడ్ మూమెంట్ చాలా నచ్చింది ఆ సాంగ్ లో. ఇట్ వాజ్ లైక్ హిలేరియస్, చాలా బాగుంది.